శుభోదయం. ఇది ఫీబా రేడియో ఇంటర్నెట్ ప్రసార కేంద్రం. నేటి మా తెలుగు కార్యక్రమమునకు స్వాగతం. ఇప్పుడు వినండి ఆరాధనా సమయం. ఆరాధనా సమయం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. సంఘం అలాగే నిలబడి ఉండగా నిన్ను విడిచిపోలేదు అనే కీర్తన పాడుచు దేవుణ్ణి మహిమపరచుదాం. నిన్ను విడచిపోలేడు, నిన్ను మరచిపోలేడు. నీ కొరకే దిగి వచ్చాడు, నీ కోసం మరణించాడు. నీ కొరకే దిగి వచ్చాడు, నీ కోసం మరణించాడు. విడచిపోలేడు, నిన్ను మరచిపోలేడు. తన చేతులతో చేసేను, తన ఊపిరిని పోసేను. తన చేతులతో చేసేను, తన ఊపిరిని పోసేను. తన రూపులో తన పోలికలో నిన్ను నన్ను చేసేను. నిన్ను విడచిపోలేడు, నిన్ను మరచిపోలేడు. నీ కొరకే దిగి వచ్చాడు, నీ కోసం మరణించాడు. నీ కొరకే దిగి వచ్చాడు, నీ కోసం మరణించాడు. నిన్ను విడచిపోలేడు, నిన్ను మరచిపోలేడు.
గాయములెన్నో నొందేను, బహుదెప్పలు పొందేను. నడివీధిలో నలుగురిలో నలిగి విరిగిపోయేను. నడివీధిలో నలుగురిలో నలిగి విరిగిపోయేను. నిన్ను విడచిపోగలడా, నిన్ను మరచిపోగలడా? ప్రాణంగా ప్రేమించేగా, తన ప్రాణాన్ని నీకిచ్చేగా. ప్రాణంగా ప్రేమించేగా, తన ప్రాణాన్ని నీకిచ్చెనుగా. నీకోసమే కల్వరిలో రక్తమంతా కాచేగా. నీకోసమే కల్వరిలో రక్తమంతా కాచేగా. నన్ను విడచిపోగలడా, నన్ను మరచిపోగలడా? నా కొరకే దిగి వచ్చే గదా, నా కోసం మరణించే గదా. నా కొరకే దిగి వచ్చే గదా, నా కోసం మరణించే గదా. నన్ను విడచిపోలేడు, నన్ను మరచిపోలేడు. అలాగే నిలబడుకొని ఉండగా ఇప్పుడు మనము కీర్తనల భాగమును ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. కీర్తనలు 126 1 నుండి 6 వచనాలు, చివరి 6వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇప్పుడు మొదటి వచన ప్రారంభం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకలిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకుని వచ్చెదరు. ఈ సందర్భంలో ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పఠనాన్ని చదవగా విందాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనము. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఎండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చాం. దయచేసి సంఘమంతా కూర్చోవలసినదిగా మనవి చేస్తూ, ఈరోజు మనకు దైవవర్తమానం అందించబోవారు సహోదరులు దేవప్రియం యేసుదాసు గారు, ఆరోగ్యవరం. సమయాన్ని తీసుకుని వాక్యం బోధించవలసిందిగా ఈ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన ఆరాధన సమయం శ్రోతలకు ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. మీపై మీ కుటుంబములపై క్రీస్తు పునరుత్థానపు దీవెనలు మెండుగా వర్షించునుగాక. హీ ఈజ్ రిజన్, హీ ఈజ్ రిజన్ ఇండీడ్. ఆయన లేచారు అనగా ఆయన నిజంగా లేచారు అని జవాబివ్వడం సాంప్రదాయ క్రైస్తవ్యం.
సమాధి నుండి సమాజములోనికి అను దివ్యమైన యేసు పునరుత్థానపు అంశమును మన ఆరాధన సమయంలో ధ్యానిద్దాం. సెపల్కర్ టు సొసైటీ. దీనికి సమీపమైన కీర్తన చరణమును చూద్దాం. దావీదు కీర్తన 126:5-6. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. దే దట్ sow in tears shall reap in joy. యోహాను సువార్త 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండినెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చినెడల విస్తారముగా ఫలించును. ఎక్సెప్ట్ ఎ కార్న్ ఆఫ్ వీట్ fall into the ground and die, it abideth alone, but if it die, it bringeth forth much fruit. సమాధి నుండి సమాజములోనికి, ఫ్రమ్ సెపల్కర్ టు ద సొసైటీ అను ఈ అంశమును 3 ఉప అంశములుగా ధ్యానించుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు మంచి గోధుమ గింజగా లోకములోనికి అనగా పరలోకము నుండి ఈ లోకమునకు పంపబడ్డాడు. మొదటి ఉప అంశం పాతి పెట్టబడిన స్థితి నుండి ఫలించిన స్థితిలోనికి, బెరీడ్ స్టేట్ టు బేరింగ్ ఫ్రూట్ స్టేట్. మన ప్రభు అయిన యేసు తానే స్వయంగా నుడివిన విషయం. అందుకు యేసు వారితో నిట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండినెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చినడల విస్తారముగా ఫలించును. యోహాను 12:23-24. గోధుమ గింజ దాని బయటి కవచం అనగా దాని తొక్క అండాకారములో 2 కాగితములు మడతపెట్టి ఒకటిగా ఒక చోటికి కలుపబడినట్లుండును. వెనుక భాగం గుండ్రముగా మరియు ముందు భాగంలో అనగా క్రింది భాగం లోతైన నిలువు మడత ఉంటుంది. ఆ 2 మడత భాగములు 2 యుగములను సూచిస్తూ ఉన్నాయి. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అను 2 చారిత్రక యుగాలకు అనుసంధానకర్తగా యేసు శిలువ మరణ శ్రమలను భరించాడు. మరణమును అనుభవించి మృత్యుంజయుడైనాడు. పాత నిబంధన, క్రొత్త నిబంధనలకు మూలపురుషుడుగా, మధ్యవర్తిగా ఆయన మానవులందరి పాప మూల్యమును, పాప పరిహారమును శిలువలో చెల్లించి పునరుత్థానుడై లేచాడు. పరలోకమును భూలోకమును అనుసంధానపరిచిన లోకరక్షకుడు మన ప్రభువైన క్రీస్తు. ఆదాము నుండి మొదలుకొని ఈ లోక అంత్య దినము వరకు గల నరులందరి కొరకు తాను తన ప్రాణత్యాగాన్ని చేయడం ద్వారా అనేకులకు రక్షణ భాగ్యం కలిగించాడు. అపోస్తుల కార్యములు 13:29-30. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత ఆయనను మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అయితే దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెను. ప్రియమైన స్నేహితుడా, సోదరి, నా పాపములను తీసివేసి దానికి రావాల్సిన శిక్షను ఆయన తానే వహించి భరించి మరణించి 3వ నాడు తిరిగి లేచాడు. పాతి పెట్టబడిన గోధుమ గింజ భూమిని చీల్చుకుంటూ అంకురమై మొలకెత్తినట్లు ఆయన సమాధిని జయించి తిరిగి లేచాడు. యెషయా 45:8. ఆకాశ మండలము నీతిని కురిపించున్నట్లు అంతరిక్షమా మహావర్షము వర్షించుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించున్నట్లు భూమి నీతిని మొలిపించునుగాక. యెహోవానగు నేను దాన్ని కలుగజేసి ఉన్నాను. పరలోక నిర్ణయం ఇహలోకమందు నెరవేర్చబడి రక్షణ ఫలించున్నట్లు తండ్రి అయిన దేవుడే యేసునాథుని మంచి గోధుమ గింజగా పంపియున్నాడు. ఇది ఎంత ఆశ్చర్యం! నేడు ప్రాపంచిక చరిత్ర 2గా చీలి ఉన్నది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. కీర్తన 90:1-2 ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగయుగములు నీవే దేవుడవు అని ఆయనను గూర్చి వ్రాయబడినది. హెబ్రీ 5:9-10 ప్రకారం ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారినందరినీ నిత్య రక్షణకు కారకుడాయను అని వ్రాయబడి ఉన్నది. హీ హాస్ బికేమ్ ది ఆథర్ ఆఫ్ ఇటర్నల్ సాల్వేషన్. పాతి పెట్టబడిన గోధుమ గింజ అనగా యేసుప్రభువే ఆయన మరణమును జయించి తాను చెప్పినట్టే 3వ నాడు పునరుత్థానుడై తిరిగి లేచాడు. మత్తయి సువార్త 28:6.
ప్రభువు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండి సమాధి చెంతనున్న ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. అనగా ఆయన తన పునరుత్థానమును తన సిలువ మరణమునకు ముందే ప్రకటించాడు. ఆయన గోధుమ గింజగా ఉండి పునరుత్థానము తర్వాత తన శిష్యులను, తనను వెంబడించిన స్త్రీలను బలపరిచి లోకానికంతా సాక్షులుగా బలపరిచినాడు. అలాగు వారందరూ భూదిగంతముల వరకు ఆయన సువార్తను చాటించి అనేక జనాంగములకు రక్షణ వార్తను ప్రకటించి రక్షణ పొందినట్లు చేశారు. సమాధికి ముందు ఒంటిగా ఉన్న గోధుమ గింజ ఇప్పుడు విస్తారముగా ఫలించుట ఆశ్చర్యం. సమాధిలో బంధింపబడిన క్రీస్తు వార్త నేడు సమాజములోనికి, అనగా సర్వ ప్రపంచములోనికి విస్తరించిపోయింది. ఆయన విమోచించిన సమాజములో నీవు నేను కూడా ఉన్నాము గనుక ఆయన్ను స్తుతించి ఆరాధించాలి. రెండవ ఉప అంశం, మరణములో నుండి జీవములోనికి దాటుట, క్రాసింగ్ ఫ్రమ్ డెత్ ఇంటూ లైఫ్. 1 కొరింథీ 15:54-56. విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడింది. ఓ మరణమా నీ విజయమెక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. మానవులందరికీ పాపం వలన వచ్చిన జీతము మరణము. ఆ మరణమును జయించి సమాధిలో ఉండిపోయిన మానవులను జీవములోనికి ఆయన దాటించుట విశేషము. ఎర్ర సముద్రములో ఆరిన నేలపై నడిచి ఆవలి తీరమునకు దాటిపోయిన దరిదాపు 10 నుండి 12 లక్షల మంది ఇశ్రాయేలీయుల వలె మరణ కడలిని దాటిన వారిలో నీవు నేను ఉన్నాము. ఇశ్రాయేలీయుల సమాజము గొర్రెపిల్ల రక్తమును తమ ద్వారబంధములపై పూయట ద్వారా విమోచింపబడ్డారు. మనకైతే దేవుని గొర్రెపిల్ల అయిన యేసు రక్తముచే కడగబడి విమోచింపబడి మరణము నుండి జీవములోనికి ప్రభువుతో పాటు దాటిన వారముగా ఉన్నాము. ఎంత ఆశ్చర్యం! అలాగైతే ఆయన్ను స్తుతించి ఆరాధించుదాము. అపోస్తుల కార్యములు 2:24. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆకాశములను మహాకాశములను ఆయనను పట్టజాలువని 2వ దినవృత్తాంతము 2:6 వ్రాయబడినది. అటువంటి సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడైన ప్రభువును మరణము బంధించి ఉంచుట అసాధ్యము. అందుకే దేవుడు ఆయనను మరణ వేదనల నుండి తిరిగి సజీవునిగా లేపాడు. ప్రియమైన స్నేహితుడా, నీవు పాపముల చేత పట్టబడి ఉన్నావా? మరణ చెరసాలలో బందీగా ఉన్నావా? తక్షణమే ఆయనను శరణు కోరి ఆయన చెంత నీ పాపములను ఒప్పుకొని రక్షకునిగా నీ హృదయంలోనికి ఆహ్వానించుము. ఆయన నిన్ను క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను తన రక్తముతో కడిగి పవిత్రునిగా చేయగలడు. మరణమందు నిలిచియున్నంత కాలము మరణ వేదనలు తప్పవు సుమా. మరణము నీపై రాజ్యము చేయనీయక యేసురాజు పునరుత్థానము క్రిందికి నేడే రమ్మని నిన్ను ఆహ్వానిస్తున్నాను. రోమా 6:12 కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. 13 అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. ప్రియమైన స్నేహితుడా, సోదరి, యేసు ప్రభు పునరుత్థానుడై లేచునని నమ్మలేకపోయిన ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభు అయిన యేసు దేహము వారికి కనబడలేదు అని లూకా 24:1-3 వివరణ కలదు. 5 వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా ప్రకాశ వస్త్రములను ధరించిన 2 పురుషులు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పారు. ఒకవేళ మనమును ఆయనను మృతుల్లోనే వెతుకుచున్నామేమో పరిశీలించుకోవాలి.
ఆయన సజీవుడు, ఆయన జీవాధిపతి. మరణము ఆయన్ను బంధించి ఉంచుట అసాధ్యము. అలాగే యేసునందు విశ్వసించి రక్షింపబడిన నిన్ను నన్ను సైతము మరణము బంధించజాలదని నమ్మాలి. మరణము అనగా ఇక్కడ నరకము అని ఎరగాలి. యేసు ఇలా అన్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచి వాడు నిత్య జీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను 5:24. జీవములోనికి దాటి ఉన్న మనము ఆయనను స్తుతించి ఆరాధించబద్దులమై ఉన్నాము. ఎర్ర సముద్రమును దాటి వెళ్ళిన ఇశ్రాయేలీయులు అహరోను సహోదరియు ప్రవక్తియు నగు మిరియాము తంబుర చేత బోనగా వారి నేతృత్వములో గొప్ప కీర్తన పాడి యెహోవాను స్తుతించినట్లు మరణములో నుండి జీవములోనికి మనలను దాటించిన పునరుత్థానుడైన యేసును స్తుతిగానములతో ఆరాధించాలి. ఓ విశ్వాసి, నీ భాగ్యమెంత గొప్పది. ద్వితీయోపదేశకాండం 33:29. ఇశ్రాయేలు, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? మనపై ఉన్న మరణ పాలనను ఆయన రద్దు చేశాడు. మూడవ ఉప అంశం, ఫ్రమ్ డార్క్నెస్ ఇంటూ హిస్ మార్వలస్ లైట్. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. గోధుమ గింజ పాతిపెట్టబడినప్పుడు భూమిలోనికి, అనగా వెలుగు ఏమాత్రము లేని చీకటిలోనికి వెళ్ళిపోతాది. ఆయనను దాని సమయం సమీపించినప్పుడు ఆ విత్తనము లోపలనే మార్పు చెంది దాని అంకురము భూతలమును చీల్చుకొని బహు సౌందర్యమైన రీతిలో వెలుగులోనికి వెలికి వస్తాది. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము పాపాంధకారములో ఉన్న మనకు ఆశ్చర్యకరమైన వెలుగును ప్రసాదించినది. 1 పేతురు 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు అని వ్రాయబడిన ప్రకారము మనము ఆయన ద్వారా వెలుగులోనికి పిలిపింపబడ్డాము. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయువారమై ఉందుముగాక. లూకా 22:56-62లో యేసును ప్రధాన యాజకుని ఇంటిలో విచారణ చేయునప్పుడు దూరముగా దాగి వెంబడి వచ్చుచున్న పేతురు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చున్న వారి మధ్య కూర్చుండినప్పుడు ఒక చిన్న బాలిక అతనిని మంట వెలుతురులో తేరిచూచి ఇతడును అతనితో కూడా ఉండెనని చెప్పగా, అందుకు పేతురు, అమ్మాయి, నేను అతని ఎరుగనన్నాడు. అట్లు ముమ్మారు బొంకిన పేతురు కోడి కూయగానే యేసు వైపు చూచి ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చాడు అని వివరించబడి ఉన్నది. అయితే యేసు పునరుత్థానం తర్వాత అదే పేతురు ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట నిలువబడి బహిరంగముగా ఇలా అన్నాడు. అపోస్తుల కార్యములు 3:15. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులము. చిన్న బాలిక ఎదుట యేసును ఎరుగనని బొంకిన పేతురు బహుధైర్యముగా తాము అందరము యేసు పునరుత్థానమునకు సాక్షులము అని ఒప్పుకుంటున్నాడు. ఇది ఆశ్చర్యం, పరిశుద్ధాత్మ కార్యం. యేసు ప్రభు వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మను పొందిన యేసు శిష్యులు ఆయన కొరకు హతసాక్షులుగా జీవించుటకు కూడా సిద్ధపడ్డారు. మత్తయి 12:40. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును అని ప్రభువే పలికాడు. 3వ దినమున యోనాను ఆ గొప్ప మత్స్యము పొడి నేల మీద క్రక్కివేసినది. యోనా 2:10. అలాగే మరణము యేసును బంధించి ఉంచలేక దైవ ప్రణాళిక చొప్పున యేసు ప్రభువును బయటికి పంపివేసింది. పునరుత్థానుడైన యేసు ప్రభు యోహాను సువార్త 20:19 ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాడు. ఆత్మీయంగా సమాధి స్థితిలో దాగి ఉన్న శిష్యులు యేసు పునరుత్థానముతో సమాజములోనికి ధైర్యముగా రాగలిగి సువార్తను ప్రకటించారు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, భయభీతుల నడుమ ఉన్న
మన మధ్యకు ఆయన వచ్చి మనకు సమాధానము దయచేయు సమాధానకర్త అయి ఉన్నాడు. సమాధి స్థితిలో ఉన్న మనలను ఆయన సమాజంలోనికి తీసుకువచ్చి సాక్షులుగా నిలుపగలడు. ఫ్రమ్ సెపల్కర్ టు ద సొసైటీ, పాతిపెట్టబడిన స్థితి నుండి ఫలించు స్థితిలోనికి, మరణములో నుండి జీవమునకు దాటించి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించిన ఆయన మరణ పునరుత్థానములను స్మరిస్తూ ఆయన్ను ఆరాధించి మహిమపరచాలి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండినెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చినెడల విస్తారముగా ఫలించును. ఆయనను స్తుతించి ఆరాధించుటకు ఆయనే సహాయము చేయునుగాక. ఆమెన్. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఇప్పుడు మనమందరము కలిసి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను మనం చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము, మమ్మల్ని శోధనలో నుండి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మీకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాగ్దానం. హోషయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయమెక్కడా? ఓ మరణమా, నీ ముల్లెక్కడా? పశ్చాత్తాపము నాకు పుట్టదు. ప్రియ దైవజనమ, ఇంతటితో ఈ కార్యక్రమము ముగిసింది. ఈ కార్యక్రమాన్ని గురించి మీ సలహాలు, మీ అభిప్రాయములకై మమ్మను సంప్రదించవలసిన మా మెయిల్ ఐడి info@febaonline.org. మొబైల్ సంఖ్య 9480585039. మరలా వచ్చే ఆదివారం ఇదే సమయానికి మనమందరము కలుసుకుందాం. అంతవరకు దైవాశీస్సులు, ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్.